అందరికీ నమస్కారం. కథాలహరికి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోయే కథ పేరు అమ్మ రాజీనామా. రచన నిమ్మగడ్డ ప్రభాకర్ గారు. ఇక కథలోకి వెళ్దామా? అమ్మయ్య, ఇంకా ఇంటికి వెళ్ళిపోవచ్చు ఇవాళకి. రేపు ఎల్లుండి సెలవులే కాబట్టి ఎంచక్కా తన ప్రాణం కన్నా మిన్నైన భార్గవ్తో ఆడుకోవచ్చు. వాడికి ఇష్టమైన దోబూచాట ఆడవచ్చు. తను తయారు చేసిన ప్రాజెక్ట్ రిపోర్ట్ వాళ్ళ హెడ్ ఆఫీస్కి ఈమెయిల్ చేస్తూ అనుకుంది శారద. ప్రొద్దున ఆఫీస్కి రావాలని అనిపించలేదు శారదకు. ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవాళ పూర్తి చేయకపోతే మరి ఇన్సెంటివ్ రాలేదెందుకని నన్ను అడగొద్దు అని ప్రాజెక్ట్ మేనేజర్ బెదిరించేసరికి ఇక తప్పక ఎంతో కష్టం మీద బాబును నిద్రపుచ్చి ఆయకు అప్పగించి వచ్చింది. కాళ్ళు చేతులు తపతప ఆడిస్తూ ఎప్పుడు నవ్వుతూ ఉండే భార్గవ్ అంటే శారదకు వైభవ్కు ఎంతో ఇష్టం. ఈ రోజుల్లో ఇద్దరూ కలిసి పనిచేస్తే కానీ తాము కలలు కన్న భవిష్యత్తును అందుకోలేమని మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన భార్యాభర్తలు ఇద్దరికీ తెలుసు. అందుకని తప్పక ఇలా బండి నడిపిస్తున్నారు. వైభవ్కి ఉన్న టూరింగ్ జాబ్ వల్ల ఇప్పుడు ఇబ్బందికరం అయ్యేసరికి ఆయను పెట్టుకోవడం తప్పనిసరి అయింది. సులభను ఆయాగా పెట్టుకున్నాక కొద్దిగా ఊపిరి తిరిగినట్లయింది. అప్పటిదాకా వైభవ్ కానీ శారద కానీ వంతుల మీద సెలవు పెట్టుకొని ఇంట్లో ఉండేవాళ్ళు. కానీ పని ఒత్తిడి పెరిగి సెలవులు పెట్టడం కష్టమైపోయింది. ఇక తప్పక ఎందరినో అడిగి అన్నిటికన్నా ఏదైనా రిక్రూట్మెంట్ ఏజెన్సీ నుంచి తీసుకుంటే మంచిదనిపించి అన్నిటికన్నా పేరు మోసిన మంచి ఏజెన్సీకి వెళ్ళి సులభ ప్రొఫైల్ నచ్చి పిలిపించి చూసి ఆ అమ్మాయి అణకువ నవ్వుమొహం పైపెచ్చు రిఫరెన్స్లు చూసి వంకపెట్టే విషయాలేవి లేవని ఆనందంగా వాళ్ళు చెప్పినంత జీతానికి ఒప్పుకొని పనిలో పెట్టుకుంది శారద. సులభ కూడా బాబును చక్కగా ఆడిస్తూ ఉండటం, పక్క ఇళ్ళ వాళ్ళు కూడా మీ ఆయా చక్కని పిల్ల, అస్సలు బయటే కనిపించదు, మేమొక్కసారి కూడా బాబు ఏడవగా వినలేదు, ఇంకా మీరున్నప్పుడే మీ భార్గవ ఏడుపు వినిపిస్తుంది అంటూ ఉండేసరికి ఇంకా నిశ్చింతగా అనిపిస్తుంది శారదకి. తన టేబుల్ పైన ఉన్న కాగితాలన్నీ సర్దేసి సొరుగులోంచి తన బ్యాగ్ తీసి అందులో లంచ్ బాక్స్ పెట్టానో లేదో చూసుకొని సొరుగులు లాక్ చేసుకొని పక్కనున్న కోలీగ్స్కి టీం లీడర్కి బై చెప్పి ఆఫీస్ నుంచి బయటపడింది శారద. గబగబా బయలుదేరి సిటీ బస్ పట్టుకొని వీటీ స్టేషన్ చేరి ఆ జనసంద్రంలో ఈదుకుంటూ లోకల్ ట్రైన్ ఎక్కి మొట్టమొదటిసారి సీటు దొరికినందుకు సంబరపడిపోయింది శారద. ఇవాళ ముందే రావడం వల్ల దొరికిన సీటుకు చేరకిలబడి ట్రైన్ వెళ్తున్నంతసేపు భార్గవ్ ఇప్పుడేమి చేస్తుంటాడోనని ఊహించుకుంటూ ఉండిపోయింది శారద. కంజూర్మార్గ్ స్టేషన్లో ట్రైన్ దిగి గబగబా బయటికి వచ్చి బస్సు కోసం చూడకుండా ఆటో ఆపి అడిగింది శారద. రాంబాగ్ చెల్లోగే భాయ్, క్యో నహీ బయటియే అన్నాడు మీటర్ వేస్తూ ఆటో డ్రైవర్. ఆటోలో ఎక్కి కూర్చున్నాక మళ్ళీ భార్గవ్ మీదికి వెళ్ళాయి ఆలోచనలు. స్పీడుగా వెళ్తున్న ఆటో ఒక్కసారి నెమ్మది అవుతుంటే తన ఊహా ప్రపంచం నుంచి బయటపడి చుట్టూ చూసింది శారద. ఇంకా ఐఐటి కూడా దాటలేదు, మరి ఏమైందో అనుకుంటూ. ట్రాఫిక్ జామ్లా ఉందమ్మా, ఆటో పక్కకు తీసి ఆపుతూ మరాఠీలో అన్నాడు ఆటో డ్రైవర్. అంబులెన్స్ రావడం చూసి డ్రైవరు కుతూహలం ఆపుకోలేక వెళ్ళి అది చప్పుడు తీసుకుంటూ వెళ్ళాక వచ్చాడు. ఏం మనుషులమ్మా వీళ్ళు, ఓ పక్క యాక్సిడెంట్ అయి బిడ్డ రక్తం కారుతూ రోడ్డు మీద పడి ఉంటే పట్టించుకోకుండా డబ్బులు ఇస్తావా చస్తావా అని ఆ కారు డ్రైవర్ దగ్గర డబ్బులు వసూలు చేయడం మీదే ఉంది వాళ్ళ దృష్టంతా. అంబులెన్స్ వాళ్ళు తీసుకెళ్ళిపోయినాక నెమ్మదిగా బయలుదేరారు వాళ్ళు, రాక్షసులు. ఆటో స్టార్ట్ చేసి నెమ్మదిగా ట్రాఫిక్లోకి నడుపుతూ అన్నాడు ఆటో డ్రైవర్. అదేమిటి మరీ అంత దారుణమా, వాళ్ళ అమ్మ దగ్గర లేదా హిందీలో అడిగింది శారద బాధతో. ఎందుకు లేదమ్మా, అక్కడే ఉంది, ఆ డ్రైవర్తో పోట్లాడింది అదేగా, వాళ్ళు అడుక్కునే వాళ్ళమ్మా, వాళ్ళంతే. గుండెంతా కలిచివేసినట్లు అనిపించింది శారదకు. ఏ సంబంధము లేని తనకే అలా అనిపిస్తే కన్నతల్లి అయి ఉండి బిడ్డని అలా వదిలి ఎలా ఉండగలిగిందో ఆ తల్లి. అడుక్కునే వాళ్ళైతే మటుకు తల్లి ప్రేమలో మార్పు ఉంటుందా? ఆలోచనలో కూరుకుపోయింది శారద. రాంబాగ్ వచ్చేసాం, ఎటు వెళ్ళాలమ్మా?
ఆటో డ్రైవర్ మాటకు ఆలోచనలోంచి బయటపడి చుట్టూ చూసింది శారద. అదిగో ఆ బస్టాప్ దగ్గర ఆపేయి బాబు. ఆటో వాడికి డబ్బులిచ్చి బస్టాప్ పక్కనే ఉన్న లేక్ వ్యూ అపార్ట్మెంట్లోకి అడుగుపెట్టింది శారద. లిఫ్ట్లో 13వ అంతస్తు చేరి తన ఫ్లాట్ డోర్ లాక్ తీయబోయింది. లాక్ తీసే ఉంది, కానీ లోపల గడియ వేసి ఉండటం వల్ల తలుపు తెరుచుకోలేదు. సులభ జాగ్రత్తగా ఉందన్న సంతోషంతో కాలింగ్ బెల్ నొక్కింది. 2-3 సార్లు నొక్కితే గానీ తలుపు తెరుచుకోలేదు. లోపల పెద్ద శబ్దంతో టీవీ వినిపిస్తోంది. ఏమిటి సులభ బెహన్, బాబు టీవీ పెడితే నిద్రపోడు కదా? సమాధానం రాలేదు సులభ దగ్గర నుంచి. భార్గవ్ పెరాంబులేటర్లో కనిపించకపోయేసరికి టీవీకి అలవాటు పడిపోయినట్లున్నాడే అంటూ బెడ్రూమ్ వైపు వెళ్ళి భార్గవ అక్కడా లేకపోయేసరికి మళ్ళీ హాల్లోకి వచ్చింది శారద. బాబెక్కడ సులభ బెహన్? మళ్ళీ సులభ దగ్గర నుంచి సమాధానం లేకపోయేసరికి ఆమె వంక చూసింది శారద. సులభ ముఖం నెత్తురు చుక్కలేనట్లు పాలిపోయి ఉండటం, ఒళ్ళంతా చెమటలు పట్టి వణుకుతూ కనిపించేసరికి టెన్షన్ వచ్చేసింది శారదకు. బాబెక్కడంటే మాట్లాడవేం? గద్దించింది శారద. బాబును బయట తిప్పి తీసుకురమ్మని మా చెల్లితో పంపించానమ్మా. బయట తిప్పడం ఎందుకు? ఏడుస్తున్నాడా? అయినా మీ చెల్లెవరు? నువ్వే ఎందుకు తీసుకెళ్ళలేదు? అయినా బయట ఎవరు కనిపించలేదే? అన్ని ప్రశ్నలకు నిశ్శబ్దమే సమాధానం అయ్యేసరికి భయం వేసింది శారదకు. అరే సులభ బెహన్, నిజం చెప్పు, బాబెక్కడా? నిజంగానే బయట ఉంటే పద తీసుకొద్దాం. మన్నించండి అమ్మా, డబ్బుకి కకృతి పడి తప్పు చేశాను. ఇప్పుడే తీసుకొచ్చిస్తాను బాబును, నన్ను నమ్మండి. బలబలా ఏడుస్తూ కాళ్ళను చుట్టేసింది సులభ. డబ్బుకి కకృతి పడటం ఏంటి? ఎక్కడున్నాడు బాబు? సరిగ్గా అర్థమయ్యేటట్టు చెప్పవే. గుండె పగిలిపోతున్నట్టు అనిపిస్తుంటే చిక్కబట్టుకుంటూ అడిగింది శారద. మా పిన్ని రోజుకు 100 రూపాయలు ఇస్తానంటే ఇచ్చానమ్మా. ఇంకాసేపట్లో వస్తుంది, లేకపోతే నేనే వెళ్ళి తీసుకొస్తా అంది సులభ. రోజుకి 100 రూపాయలు ఎందుకు ఇస్తుంది మీ పిన్ని? ఎక్కడుంటుంది తను? తనకేమిటి అవసరం? చెప్పవే గాడిదా, ఏం జరుగుతోందో? ఆవేశంగా అరిచింది శారద. ఏమోనమ్మా, తనేం చేస్తుందో నాకు తెలీదు. రోజు బాబును తీసుకెళ్ళి తెచ్చిచ్చేస్తుంది. ఓరి భగవంతుడా, రోజు తీసుకెళ్తోందా? ఎక్కడికి? ఎప్పుడు తీసుకెళ్తుంది? మళ్ళీ ఎప్పుడు తెచ్చిస్తుంది? ఎక్కడికో తెలీదు, కానీ రోజు పొద్దున్న మీరు వెళ్ళిన కాసేపటికి తీసుకెళ్ళి మీరు వచ్చే ముందు తెచ్చేస్తుందమ్మా. దొంగముండా, ఎన్నాళ్ళ నుంచి జరుగుతుంది ఇది? నంగనాచిలా కనిపిస్తూ ఎంత పని చేశావే? నా బిడ్డతో ఏం చేస్తున్నారే? లేదమ్మా, ఓ 2-3 రోజుల నుంచేనమ్మా. మా పిన్ని మంచిదేనమ్మా, పిల్లలు లేరు తనకు, అందుకని పిల్లలంటే చచ్చే ప్రాణం తనకు. బాబుకేం భయం లేదమ్మా. ఇంకెంత? వచ్చే టైం అయిపోయిందమ్మా, ఇంకాసేపటికి వచ్చేస్తాడు. లేకపోతే నా దగ్గర ఫోన్ నెంబర్ ఉందమ్మా, పిలిస్తే వచ్చేస్తుంది బాబుని తీసుకొని మా పిన్ని. తనకు పిల్లలు లేకపోతే పెంచుకోవాలి, కానీ ఇలా ఇంకొకళ్ళ పిల్లల్ని వాళ్ళు ఇంట్లో లేనప్పుడు తీసుకెళ్ళి ఆడించడం ఏమిటి? వెంటనే ఫోన్ చేసి పిలువు. ఇంకెప్పుడు ఇలా పంపించకు, అర్థమైందా? గుండె మళ్ళీ మామూలు అవుతుండగా అన్నది శారద. ఇప్పుడే పిలుస్తానమ్మా అని గబగబా ఫోన్ దగ్గరికి వెళ్ళి నెంబర్ డయల్ చేయసాగింది కళ్ళు తుడుచుకుంటూ సులభ. ఫ్రిడ్జ్లోంచి చల్లటి నీళ్లు తాగుతూ సులభను చూస్తున్న శారదకు సులభ మళ్ళీ మళ్ళీ డయల్ చేస్తుండడం చూసి మళ్ళీ భయం అనిపించింది. ఏమిటి సులభ భయన్, నెంబర్ సరిగా లేదా? నెంబర్ సరైనదేమ్మా, ఎందుకనో రింగు వెళ్ళట్లేదు. ఏది నాకు ఇవ్వు, నేను చేస్తాను అని ఫోన్ తీసుకుని సులభ చేతిలో ఉన్న చీటీలోని నెంబర్కి డయల్ చేయసాగింది శారద. ఎన్నోసార్లు ప్రయత్నించినాక రింగ్ అవడంతో కలిగిన సంతోషం ఎంతకీ ఎవరు ఎత్తకపోయేసరికి పూర్తిగా తగ్గిపోయి చివరికి ఎవరో ఎత్తి ఇప్పుడు కాదు తర్వాత చెయ్యి అనేసరికి ఆందోళనగా మారిపోయింది. మళ్ళీ మళ్ళీ డయల్ చేసి ఎంతకీ ఎవరు ఎత్తకపోయేసరికి ఏడుపు వచ్చింది శారదకు. సులభ బహెన్, మీ పిన్ని ఏంటి ఎంతకు ఫోన్ ఎత్తదు? ఒకసారి ఎత్తి ఇప్పుడు కాదు తర్వాత చేయమంది అంటే ఏంటి? ఏమోనమ్మా, నాకు అర్థం కావట్లేదు. నేను వెళ్ళి తీసుకొచ్చేస్తానమ్మా, భయం లేదు. ఎక్కడుంటుంది మీ పిన్ని? పద, నేను వస్తాను. మీరెందుకమ్మా అనవసరంగా శ్రమపడటం? ఇప్పుడే అలసిపోయి వచ్చారయ్యే. ఇలా వెళ్ళి అలా వచ్చేస్తా, ఇక్కడే ఒక 5 కిలోమీటర్లే దూరం. అదేం కాదు, నేను వస్తాను.
చూడాలి మీ పిన్నెవరో ఏం చేస్తుంటుందో. పద వెళ్దాం. గబగబా చెప్పులు వేసుకుని బయలుదేరింది శారద. సులభ మొహం మళ్ళీ మ్లానమైంది. అది చూసిన శారద ఎందుకైనా మంచిదని సులభ చేయి పట్టుకొని తన బ్యాగ్ తీసుకొని తలుపు దగ్గరకు లాగి వేసింది. ఆటోలాగా అయ్యిందో లేదో తలుపు నెట్టి కన్ఫర్మ్ చేసుకున్నాక లిఫ్ట్ వైపు దారితీసింది. అపార్ట్మెంట్లోంచి బయటికి వచ్చి ఆటో స్టాండ్పై వెళ్తూ అడిగింది శారద, ఎటు వెళ్ళాలి? మీ పిన్ని వాళ్ళు ఉండేది ఎక్కడా అని. సెంట్రల్ స్కూల్ దగ్గరమ్మా. ఆటో ఎక్కి సెంట్రల్ స్కూల్ దగ్గరికి వెళ్ళినాక చెప్పు సులభాబహన్, ఎటు వెళ్ళాలి అడిగింది శారద. ఇక్కడే దిగాలమ్మా అంది సులభ అటు ఇటు చూస్తూ. సరేనని ఆటో వాడికి డబ్బులిచ్చి దిగింది శారద సులభ చేయి వదలకుండా. చెప్పు త్వరగా, ఎటువైపు వెళ్ళాలో అడిగింది శారద. ఇక్కడే ఉండాలమ్మా అంటూ దిక్కులు చూడసాగింది సులభ. ఇక్కడ అన్ని షాపులే కదా ఉంది, ఇండ్లు ఎక్కడున్నాయి? మా పిన్ని ఇక్కడే ఉంటుందమ్మా, రోడ్డుకి అటేమైనా ఉందేమో చూస్తా అని చెయ్యి వదిలించుకొని వెళ్ళబోయింది సులభ. రోడ్డు మీద ఉండటం ఏంటి సులభ బహన్, ఇంట్లో ఉంటుంది కానీ. ఏదైనా షాప్లో పనిచేస్తుందా మీ పిన్ని? లేదమ్మా, ఇక్కడే ఎక్కడో ఉంటుంది. ఇక్కడ ఎలా ఉంటుంది? ఉంటే ఏది కనిపించదే? నిజం చెప్పు, ఏం జరుగుతోంది? నిజమేనమ్మా, ఇక్కడే తను దందా చేస్తుంది. ఎప్పుడూ ఇక్కడే ఉంటుంది. దందా చేస్తుందా? ఏం దందా? చెయ్యి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తున్న సులభను గట్టిగా పట్టుకొని అడిగింది శారద. ఇందాకటి నుంచి చూస్తున్నా, ఇక్కడే అంటావు, దందా అంటావు, పారిపోవడానికి ప్రయత్నిస్తున్నావు. నా బిడ్డను ఏం చేశారా దొంగముండా? ఇప్పటికైనా నిజం చెప్పు, లేకపోతే పద ఇప్పుడే పోలీస్ స్టేషన్కి పోదాం. మీ పిన్ని ఎక్కడుందో వాళ్ళే చెప్పిస్తారు నీతో. కోపం దుఃఖం కలగలుపుగా అంది శారద. ఈ హడావుడి చూసి చుట్టుపక్కల వారంతా గుమిగుడి చూడసాగారు. ఏమైంది? ఒక పెద్దామె అడిగింది. సంగతంతా వివరించింది శారద. దొంగమ్మ వేసుకొని అలా చూస్తావేంటి? చెప్పు మీ పిన్ని ఎక్కడుందో అంటూ లాగి ఒక్కటి చెంప మీద ఇచ్చింది ఆ పెద్దామె. ఒక్కసారి ఏడుస్తూ కింద పడి, మీ కాళ్ళు పట్టుకుంటానమ్మా, నన్ను వదిలేయండమ్మా, మా పిన్ని రోజు ఇక్కడే దందా చేస్తుందమ్మా, ఈరోజు ఏమైందో తెలియదు మరి. రోజు ఉండేది ఈరోజు ఎక్కడికి పోతుంది? ఏం దందా చేస్తుంది మీ పిన్ని? గదమాయించింది ఆ పెద్దామె. అడుక్కుంటారమ్మా ఈ రోడ్డు మీదే. విన్న వెంటనే శారద గుండె పగిలినట్లయింది. ఒక అనుమానం ఆమె మెదడులో మెలితిరగసాగింది. భయపడుతూనే అడిగింది సులభను, మీ పిన్ని అడుక్కునేదైతే నీకు 100 రూపాయలు ఇచ్చి రోజు మా బాబుని ఎందుకు తీసుకెళ్తోంది? దందా కోసమేనమ్మా, పిల్లలున్న వాళ్లకు ఎక్కువ డబ్బులు వస్తాయమ్మా భయపడుతూనే చెప్పింది సులభ. విన్న వెంటనే ఉగ్రరూపం దాల్చిన కాలికి అయింది శారద. ఎడాపెడా కొట్టిస్తుంది సులభను. ధారలా కారుతున్న కన్నీళ్లను తుడుచుకోకుండానే, నా బంగారు భార్గవను అడుక్కోనిస్తావుటే? నీకెంత ధైర్యం? ఎక్కడ నా బాబు? చెప్పు చెప్పు, చెప్పవేముండా అంటూ ఎడాపెడా కొట్టిస్తోంది సులభను. అతి కష్టం మీద అందరూ కలిసి ఆమెను ఆపి ఒకరు వాటర్ బాటిల్లోంచి నీళ్లు పట్టి నెమ్మదించిందని తెలిసాక, మీరు ఊరుకోండి మేడం, మేమున్నాం, మీ బాబును మేము వెతుకుతాం, కొద్దిగా నెమ్మదించండి అని శారదతో చెప్పి, నువ్వు చెప్పవే, రోజు ఎక్కడుంటుంది మీ పిన్ని అడుక్కుంటూ అని సులభను రెట్టించారు. ఆ పైన రోడ్డు మలుపులో అడుక్కుంటూ ఉంటుందండి రోజు అంటూ సులభ చూపించిన వైపు చూసిన శారద, అయ్యో భగవంతుడా, ఇందాక ఎవరో బిడ్డకు యాక్సిడెంట్ అయితే అంబులెన్స్లో తీసుకెళ్లారు. అది నా భార్గవి అయితే నా గతేంటి? మా వారికి నేనేం చెప్పాలి? కన్నీరు మున్నీరు అవుతున్న శారదను తీసుకుని సులభను పెడరెక్కలు విరిచిపట్టుకొని సులభ చెప్పిన వైపు వెళ్ళి చూశారు వాళ్ళంతా కలిసి. అక్కడ రోడ్డు మీదున్న రక్తం చూసిన వెంటనే స్పృహ తప్పు పడిపోయింది శారద. అక్కడ పంజనామా చేస్తున్న పోలీస్ ఇన్స్పెక్టర్ వచ్చి, ఏంటందరూ గుంపుగా వచ్చారు అని అడిగాడు. విషయం విన్న వెంటనే తన జీపు తెప్పించి శారదను ఆ జీపులోనికి ఎక్కించి సులభను ఇంకా పెద్ద ఆమెను తీసుకొని దగ్గరలో ఉన్న మోదీ హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. అక్కడ డాక్టర్ స్మెల్లింగ్ సాల్ట్ వాసన చూపి శారదకు స్పృహ తెప్పించాడు. నా భార్గవ్, నా బిడ్డ, నా బంగారు, నా బాబు అంటూ అరుస్తూ కూర్చున్న శారదను సముదాయించాడు ఇన్స్పెక్టర్ పాటిల్. మీరు కొద్దిగా నెమ్మదించాలి, మీ బిడ్డ ఇక్కడే ఉన్నాడు, కంగారు పడకుండా ఉంటే మీ బాబుని చూపిస్తాను. నిజంగానా? ఏడి మరి చూపించండి, ఎక్కడ నా భార్గవ్, ఎక్కడ? గబా గబా బెడ్ దిగుతూ అడిగింది శారద. చూడండమ్మా, మీరు ఇందాక చూసిందంతా రక్తం కాదు, మీ బాబును పిల్లల వార్డులో ఉంచాము, పదండి చూద్దురు కానీ
అంటూ దారతీశాడు ఇన్స్పెక్టర్ పాటిల్. పరుగులాంటి నడకతో అతని వెంబడి వెళ్తూ, నాకేం అర్థం కావట్లేదు పాటిల్ సాబ్, మీరు ఇందాక అన్న మాటలకు అర్థం ఏంటి, అసలు ఏమైంది అక్కడ అడిగింది శారద. వీళ్ళంతా ఒక పెద్ద ముఠా అండి. చిన్నపిల్లల్ని ఎత్తుకువచ్చో అద్దెకు తెచ్చో రోడ్ల మీద, గుళ్ళు, చర్చిలు, మసీదుల దగ్గర పిల్లల్ని చూపించి అడుక్కుంటూ ఉంటారు. మీ బాబును కూడా ఇలానే అద్దెకు తెచ్చి అడుక్కుంటున్నారు పిల్లల వార్డులోకి వెళ్తూ చెప్పాడు పాటిల్. మా బాబు అందరి దగ్గర ఉండడు కదండి, ఏడుస్తాడే భార్గవ్ కోసం అటు ఇటు చూస్తూ అడిగింది శారద. పిల్లలకు మత్తు మంది ఇచ్చి పడుకోబెడతారండి వీళ్ళు, అస్సలు అల్లరి చేయరప్పుడు అన్నాడు పాటిల్. అందుకేనా ఈ మధ్య బాబు ఎక్కువగా పడుకునే ఉంటున్నాడు. బాబేడండి కనిపించడే? అడుగు అమ్మా, పడుకొని ఉన్నాడు చూడండి చివరగా ఉన్న మంచం చూపిస్తూ చెప్పాడు పాటిల్. పరుగున బాబు మంచం దగ్గరికి వెళ్ళి ఆత్రంగా నిద్రలో ఉన్న బాబును పొత్తిళ్లలో ఎత్తుకుని ఒళ్ళంతా తడిమి చూసింది శారద. మత్తుగా నిద్రపోతున్న భార్గవ్కు దెబ్బలు తగిలినట్లు కనిపించకపోవడంతో గుండె కుదుటపడినా ఇది ఎలా సాధ్యమో అర్థం కాక ఆశ్చర్యంగా పాటిల్ వైపు చూసింది. ఆమె ముఖంలో మొట్టమొదటిసారి మందహాసాన్ని చూసిన పాటిల్ చిరునవ్వు నవ్వాడు. ఇదేంటి పాటిల్ సాబ్, మా బాబుకు మెలకు రావడం లేదేంటి? అక్కడ యాక్సిడెంట్ అయిందన్నారు, రోడ్డు మీద కూడా బోల్డ్ రక్తం ఉండింది. దేవుడి దయ వల్ల మా బాబుకి దెబ్బలేమీ తగిలినట్లు లేవు. ఇంకెవరికైనా గాయాలయ్యాయా? తన అనుమానం వ్యక్తపరిచింది శారద. చెప్పాను కదమ్మా, వీళ్ళు పిల్లలు ఏడవకుండా ఉండటానికి మత్తుమంది పట్టిస్తారని. మీ అదృష్టం బాగుండి మీ బాబుకి ఏమీ అవ్వలేదు. అసలేం జరిగిందంటే, నేను ఇందాక నా జీప్లో వెళ్తుంటే మీరు యాక్సిడెంట్ చూసిన చోట జనం గుమికూడి ఉండడం కనిపించింది. ఒక కారులో ఉన్న ఆయన దగ్గర డబ్బులు వసూలు చేస్తూ కొందరు బిచ్చగాళ్ళు కనిపించారు. ఏమైందా అని బండి ఆపి అక్కడికి వెళ్ళి చూస్తే కారు ముందు నెత్తుటి మడుగులో మీ బాబు కదలకుండా పడి ఉన్నాడు. అప్పుడు పరిస్థితి అర్థమైంది నాకు. వాళ్ళ బిడ్డకు యాక్సిడెంట్ అయితే డబ్బులు వసూలు చేసుకుంటున్నారని. కానీ బాబును చూస్తే వాళ్ళ బిడ్డలా కనిపించక వాళ్ళను పోనీయకుండా ఆపి బాబుని అంబులెన్స్లో ఇక్కడికి తీసుకొచ్చాను. బాబును లోపలికి తీసుకెళ్ళి పరీక్షించిన డాక్టర్ గారు నన్ను కొద్దిగా మాట్లాడి రమ్మన్నారని చెప్తే కానిస్టేబుల్స్కి బిచ్చగాళ్ళని అప్పచెప్పి వెళ్ళాను. లోపల డాక్టర్ గారు చూపించిన దృశ్యం నాకు కూడా ఆశ్చర్యం కలిగించింది. బాబు వంటి మీద ఎక్కడా దెబ్బలు లేవు. బాబు ఊపిరి కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండానే ఉంది. అప్పుడు డాక్టర్ గారు బాబు బట్టల్లో ఉన్న స్పాంజ్ చూపించారు. అప్పుడు నాకు ఈ బిచ్చగాళ్ల పద్ధతి అర్థమైంది. యాక్సిడెంట్ అయినట్లు నాటకమాడి జనం దగ్గర డబ్బులు లాగుతుంటారు. పొరపాటున వాళ్ళ పిల్లలకు దెబ్బలు తగలకుండా వీళ్ళు అద్దెకు తెచ్చిన పిల్లల్ని వాడుకుంటారు. స్పాంజిలో మేకరక్తం, రంగునీళ్లు కలిపి ఉన్నాయని డాక్టర్ గారు చెప్పారు. ఆ బిచ్చగాళ్ళను ఎంత అడిగినా బాబును ఎక్కడి నుంచి తెచ్చారో చెప్పలేదు. అందుకని నేను మళ్ళీ ఈ సెంటర్కి వచ్చి ఎంక్వైరీ మొదలుపెట్టాను. ఇంతలో మీరొచ్చి అక్కడి సీను చూసి స్పృహ కోల్పోయారు. మీ బాబు కథ సుఖాంతమైంది. కానీ ఇక నుంచి మీరు జాగ్రత్తగా ఉండటం మంచిది. మీ పని పిల్లను కూడా అరెస్ట్ చేస్తున్నాం. మీరు బాబును ఇంటికి తీసుకెళ్ళొచ్చు. సాయంత్రానికి బాబుకు మెలకు వస్తుందని డాక్టర్ గారు చెప్పారు. మీరు కొద్దిగా మీ అడ్రస్ చెప్పండి అన్నాడు పాటిల్. శారద తన ఇంటి అడ్రస్సు, ఆఫీస్ అడ్రస్సు, భర్త వివరాలు అన్నీ పాటిల్కి చెప్పింది. రేపు పొద్దున మీ వారితో పాటు కొద్దిగా స్టేషన్కి వచ్చి రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. ఉంటానమ్మా. ఇలా చెప్పి ఇన్స్పెక్టర్ పాటిల్ వెళ్ళటానికి సిద్ధమయ్యాడు. శారద ఇన్స్పెక్టర్ పాటిల్ కాళ్ళకు నమస్కరించింది. మీకు ఎలా కృతజ్ఞతలు తెలపాలో తెలియడం లేదు. నా బాబు నాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా దక్కేలా చూసిన మీ రుణం ఎలా తీర్చుకోగలను? ఆనందం, కృతజ్ఞతాభావం కలగలిపిన స్వరంతో అంది శారద. అయ్యో అయ్యో అదేంటమ్మా, నేను నా డ్యూటీ చేశానంతే. ఆ భగవంతుని దయ అంతే. వస్తానమ్మా అని అక్కడి నుంచి వెళ్ళిపోయారు పాటిల్ గారు. బాబును తీసుకుని డాక్టర్ గారికి, హాస్పిటల్ స్టాఫ్కు ధన్యవాదాలు చెప్పి బయలుదేరింది శారద. ఆమె మనసులో ఒక దృఢ నిశ్చయం ఏర్పడింది. రేపు వైభవ్తో కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇచ్చినాక ఆఫీసుకు కూడా వెళ్ళి రిజిగ్నేషన్ లెటర్ కూడా ఇచ్చేస్తాను అనుకుంటూ రిక్షా ఎక్కింది శారద ఇంటికి వెళ్ళడానికి. అప్పుడే మెలకు వచ్చిన భార్గవ్ అమ్మను చూసి హాయిగా నవ్వాడు. కథ సమాప్తం. మరో మంచి కథతో కలుద్దాం.